పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరచును. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెను ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ప్రియులారా, ప్రధాన యాజకుడైన యెహోషువ మీద సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. యెహోషువ మలిన వస్త్రాలు గలవాడై ఉన్నాడని అతడి లోపములను చూపించుటకు ప్రయత్నం చేస్తున్నాడు సాతాను. కానీ దేవుని దూత చేస్తున్న పని ఏంటంటే యెహోషువ యొక్క మలిన వస్త్రాలను తీసివేసి పరిశుద్ధపరిచి నూతన వస్త్రాలను తొడిగిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ మీద ఫిర్యాదు చేసేవారు, నీ లోపాలను చూసేవారు, నీలోన బలహీనతలను చూసేవారు ఈ లోకంలో చాలామంది ఉండవచ్చును. కానీ ప్రభువైన యేసయ్య నీలో లోపాలను చూచట్లేదు. నీ లోపాలను సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ లోపాలను కడిగి వేయడానికి, నీలోని అతిక్రమాలను బలహీనతలను తీసివేయడానికి ప్రభువు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎంత బలహీనతల్లో ఉన్నా పర్వాలేదు, యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన యొద్దకు రమ్మని, తనతో పాటుగా ఉండునట్లుగా నిన్ను ప్రేమపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన పిలుపునందుకొని నీవు ఆయన యొద్దకు వస్తావా? ఎందుకంటే ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం 32వ వచనంలో అపోస్తలుడైన పౌలు ద్వారా రోమ పట్టణ సంఘానికి తెలియజేయబడుతుంది. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు అని చెబుతుంది వాక్యము. దేవుడే మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడూ లేడు. మన మీద నేరాలు మోపువాడు ఎవడు లేడు. ఒకవేళ మన మీద నేరాలు మోపువాడు ఎవడైనను మన పక్షమున దేవుడు నిలబడగా, మన పక్షమున దేవుడు కార్యము చేయగా, మనల్ని తగ్గించేవాడు కానీ మనల్ని తప్పు పట్టేవాడు కానీ ఈ లోకంలో ఎవరూ లేరు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు తన రక్తం ద్వారా నా పాపముల కొరకు ఆయన మరణించి కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరచుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. మన లోపములన్నిటిని పరిహరించి మన అతిక్రమములను దోషములను కడిగి వేసి నీతిమంతులనుగా తీర్చువాడు పరిశుద్ధుడైన దేవుడే. గనుక అట్టి ప్రభు నిన్ను నన్ను పరిశుద్ధపరిచి ఆయన మహిమ కొరకు నిలువబెట్టుకొనుగాక. ఆమేన్.